కోసం డబ్బులు తీసుకున్నాను, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే చెప్పు తెగేదా కొడతాను నేను, గుర్తుపెట్టుకో. ఒక చెప్పు కాదు 10 చెప్పులు తెగ కొడతాను అవసరమైతే. ఎవడు మా పార్టీ గురించి మాట్లాడతాయి, ఎవడిచ్చాడు డబ్బులు? మీకులాగా పదవుల కోసం అమ్ముకోవడం, లేకపోతే తండ్రి ఉండగానే వెళ్ళి అప్లికేషన్లు పెట్టడం, లేకపోతే మ్యాండేట్లు చింపేయడం, పరిశుద్ధ బాబు నుంచో పెట్టి చైర్మన్గా కౌన్సిలర్ మ్యాండేట్లన్నీ చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వు, ఆయన ఉసురు కొట్టుకున్నావు నువ్వు. ఒక దళితుడైనటువంటి పరిశుద్ధ బాబు గారిని నుంచోపెట్టి ఆ రోజున మ్యాండేట్లు చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వు. వాస్తవం కాదా ఇది? ఇవాళ మేము పార్టీలో ఎటువంటి ఆ సంస్కృతి ఎప్పుడూ ఉండదు, ఎప్పటికీ ఉండదు. డబ్బులకి ఇచ్చి పదవులు అమ్ముకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు 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 అని చెప్తాను. మచిలీపట్నంలో వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ పేర్ని నాని. పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా ప్రజల్ని కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా వేధించారు. ఎందుకంటే ఆ రోజు చూస్తే మరి ఇక్కడ మచిలీపట్నం 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెదసింగు లక్ష్మణరావు గారిని రాజకీయంగా సమాధి చేయడానికి వాళ్ళ కుమారుడికి కౌన్సిలర్ టికెట్ తెప్పించి ఆ రోజు అతని మీద పోటీ పెట్టించి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు. వారి తప్ప బందర్లో ఎవరు ఉండడానికి వారికి ఇష్టం ఉండదు. 99లో మామయ్య గారు మంత్రిగా అయిన తర్వాత చాలా రకాలుగా హింసించారు, చాలా రకాలుగా అవమానపరిచారు. ఎంత దుర్మార్గం అంటే 2004లో మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా తండ్రి గారు, మా తాతగారు 1950లో కొనుక్కున్నటువంటి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి అసైన్ ల్యాండ్స్ అని చెప్పి ప్రచారం చేయాలని, వాటిని కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. ఆ రోజునే డిసైడ్ అయ్యాం, తాడో పేడో తేల్చుకుంటా, అన్యాయాలు చేసి అక్రమాలు చేసి మా కుటుంబం మీద దాడి చేయాలని మీరు ప్రయత్నం చేస్తే నువ్వు ఎన్నో వేధించావు మమ్మల్ని. 2014లో ఐటీ రైడ్ చేయించాడు. 2014 ఎన్నికలకు ముందు వాంటెడ్గా ఐటీ రైడ్లు చేయించాడు. మేము కష్టపడి మా తాతగారు, మా నాన్నగారు మచిలీపట్నంలో అనేక వేల మందికి ఉపాధి కల్పించారు. ఆనాడు బందర్కోట నుంచి ప్రారంభమైనటువంటి వాళ్ళ ప్రస్థానం అనేక రాష్ట్రాల్లో అక్కడ రైస్ మిల్లు కట్టి రైస్ మిల్లో ఉపాధి కల్పించి, మా నాన్నగారు ఎస్విఎస్ ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆయన కష్టపడి ఒక లేతతో పని మొదలు పెట్టుకుని కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు మచిలీపట్నంలో. మచిలీపట్నంలో రైస్ మిల్ టెక్నాలజీకి ఒక పునాది వేసినటువంటి వ్యక్తి కొల్లు సుబ్బారావు గారు. అలాగే మా మామయ్య గారు నడుగుదూరి నరసింహరావు గారు, ఆయన రాజకీయాల్లోకి రాకముందు మచిలీపట్నంలో నవీన ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి 70లోనే మరి పెద్ద ఎత్తున ఆయన కూడా వ్యాపారాలు చేశారు. కొన్ని కారణాల వల్ల, ఇలాంటి వేధింపుల వల్లే 1985లో మా అన్నయ్య పెళ్లికి అందరం కూడా తిరుపతికి వెళ్ళి ఉంటే ఆనాడు మంత్రిగా పేర్ని కృష్ణమూర్తి గారు ఉండి వెనక వీళ్ళందరూ చేరి ఆనాడు మున్సిపల్ చైర్మన్గా, ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నటువంటి బలగం పీతాంబరేశ్వరరావు 440 గజాలు కొట్టేశారు, భూమి కబ్జా చేశారు. 97లో మా నాన్నగారికి చాలా టెన్షన్లు పెట్టారు. 97లో జిల్లా ఏడీజే కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. వాళ్ళకి 40 సంవత్సరాలు అయింది. హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. అంటే అధికారం ఉంటే మేము ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ఏ రోజు మేము ప్రవర్తించలే. నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం. ఇవాళ ఆయన మాట్లాడాడు. ఎవరో అమాయకుడైనటువంటి వీళ్ళంటే పెద్ద మనుషులుగా ఉన్నారంట, బొల్లయ్య గారును పేర్నాని గారు. వాడిని పెద్ద మనుషులుగా తప్పించి నేను పెద్ద మనిషిగా దూరి ఆడ భూమి కొట్టేశానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ప్రమాణం చేయమని అక్కడే ఉంది, మహాలక్ష్మి గుడి పక్కనే. నేను వచ్చానా, మీరందరూ కలిసి నీకు కలుస్తుంది తీసుకోమని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా మళ్ళీ వచ్చి మావయ్యను కూడా ఒప్పించి ఆ రోజున ఇచ్చి 2009లో అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇస్తే మళ్ళీ కాలు అడ్డం వేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపితే 2016లో బొల్లయ్య గారు సెటిల్ చేసి 2016లో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రోజునే నేను అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా. నేను అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ చేయలే. వాళ్ళు ఖాళీ చేయకపోతే కోర్టుకేస్తే పోరాడం 2024లో వాళ్ళ కుటుంబ సభ్యులే దాన్ని సెటిల్ చేసి 2004లో మాకు ఇచ్చారు. ఆ రోజు నుంచి మా రైస్ మిల్ మూసిపెట్టుకున్నాం. ఆ రోజు వరకు రైస్ మిల్ అక్కడ నడిచింది. దగ్గర దగ్గర 15 సంవత్సరాలు, 10 సంవత్సరాల పైనే మూత పెట్టుకున్నాం. అయినా కూడా మేము ఎవరికి చెప్పుకోలేదే. ఇవాళ అక్కడ ఒక మాటలు మాట్లాడుతున్నాడు, వైశ్యాసిని బెదిరిస్తున్నాము, వైశ్యుల్ని దౌర్జన్యంగా లాక్కుంటున్నాం అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి బయలుదేరాడు. అంటే ఈయనకి కావాల్సింది రాజకీయ లబ్ధి. రాజకీయ లబ్ధి కోసం కులాలంటాడు, మతాలంటాడు. ఇవందరికీ తెలిసినటువంటి విషయాలే. వైశ్యులకి మచిలీపట్నంలో రమ్మని చెప్పండి, పేర్నాని గారిని బహిరంగ చర్చకు రమ్మనండి. ఇవాళ మేము ఒక్కరికన్నా మేము అన్యాయం చేసామని చెప్తే దేనికన్నా నేను సిద్ధమే. ఆయన సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జల్దు గోపికి సంబంధించినటువంటి భూమిని అతను లేకుండా, అతను చనిపోయాక నేను రిజిస్టర్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ హక్కులు, వాళ్ళందరూ వచ్చి జల్లూరు గోపి వాళ్ళ తమ్ముడు శ్రీధర్కి సంబంధించినటువంటి భూమి వాళ్ళు సేల్ చేసుకున్నాం. మార్కెట్ వాల్యూ ప్రకారం చేసాం. అదంతా కూడా మాకు వ్యాపారాల్లోనే మాకు ఆదాయాలు రాకుండా లేవు. ఎప్పటి నుంచి మేము వ్యాపారంలోనే ఉన్నాం. మేమేదో ఆక్రమించుకున్నా అని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రమ్మనండి, ఒక్కరితో వాళ్ళతో చెప్పించమనండి. అసత్య ప్రచారాలు చేసే అబద్ధాలు, ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు నేను ఎక్కడ చూడలే. ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో బాపనయ్య, ఆయన ఎండూరు బాపనయ్య ఆయన ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు. వాళ్ళు కోర్టులో వేసుకున్నారు. కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి 2019 నుంచి వేధించారు వాళ్ళని. వాళ్ళు ఇంకా కోర్టులో ఫైట్ చేస్తున్నారు. దానికి నాకేం సంబంధం? అంటే ప్రతిదీ తీసుకొచ్చి బుర్ర చేసి రాజకీయం పొందాలంటే సిగ్గు లేదు. సిగ్గు లేకుండా ఇంకోసారి పిచ్చి వాగబడితే చెప్పు తెగుద్ది. పేర్నాని గారు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే, ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే మూల్యం చెల్లించుకుంటావు. ఖబర్దార్, జాగ్రత్త, నేను హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకున్నారా? ఈ దమ్ము ఏంటో నేనేంటో చూసుకున్నారా? బందరు ప్రజలకు ఏం చేసావు నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏ వ్యాపారం లేకుండా నువ్వు వేల కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? గోడౌన్స్ ఎలా కట్టావు? గోడౌన్స్లో నింపినటువంటి మట్టి ముడా భూముల్లో కొట్టింది కదా నువ్వు. కొన్ని లక్షల ట్రిప్పులు మట్టి కొట్టేశాడు అక్కడ. మంగళేరు దగ్గర మట్టి తీసుకెళ్ళి 7 ఎకరాల భూమి, కొత్త బైపాస్ రోడ్లో 7 ఎకరాల భూమి పూడ్చుకున్నావే, దానికి సమాధానం చెప్పు. మైనింగ్ పర్మిషన్ ఉన్నదా నీకు? వెంచర్ వేసుకున్నావు. ఆ వెంచర్ ఎవరిది? బైపాస్ రోడ్లో